సహచరులై పదా వస్తున్నాం సఫలం స్వామి కార్యం మా బలమేదంటే నీపై నమ్మకమే తలపున నువ్వుంటే సకలం మంగళమే మహిమాన్విత మంత్రం నీ నామం మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా మనువు కోగెల్ది సీతమ్మ పడిర 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 చుక్క చుక్కల లేడి రామ్ భజన సూది కన్నుల లేడి రామ్ భజన చుక్కల లేడి రామ్ భజన సూది కన్నుల లేడి రామ్ భజన రామయ్య నలు పంట సీతమ్మ తెలు పంట కరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట ఆహా సీతమ్మదే వైభోగము అరెరెరె చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట నింగి ఒంగి నేల పొంగి జంట తాళమేసెనంట చెల్లిపోని మమతల్లకి చెల్లెలు సీతమ్మరా తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా కుళ్ళిపడ్డ కన్నెలకి పెళ్ళీడు పాపలకి పలచిన బరుగంటే రామచంద్రుడే రాతినైన నాతిగా చేసి కోతినైన దూతగా పంపే మహిమే నీ కథ రామా ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు ధర్మానికే నీవు దైవానివైనావు అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు కన్నోళ్ళకే నీవు కన్నీళ్లు తుడిచావు ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు ఓ రామని పెళ్లికే మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు దేవుడి గుడిలో హారతి తిప్పు 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 దేవుడి గుడిలో హారతి తిప్పు దొరుకును దోసెడు పడపప్పు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు ఎదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత విన్నాను మారీచ కూత వాడు లంకేశుడి మాయదూత లేడల్లే వచ్చాడు ఘాత వాణ్ణి బాణానికేస్తాను మేత ఎదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత ఎదిరా లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత నే నాటత నే పాడత నే నాటత నే పాడత వాడి అంతు చూసి నే నాడత వాడి గొంతు పిసికి నే పాడత నే నాడత నే పాడత నే నాడత నే పాడత రక్కసి బాధలేని పల్లెటూళ్ళు మా ఊళ్ళురా మాందర మాట వినే కైకలేదురా సీత సిరి పండించే మళ్ళు ఉన్న మగాణిరా కలిమికి చోటు ఇదే కరువు లేదురా బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమో కప్పకిచ్చే ఘనతే ఈ కథ రామా కంచర్ల గోపన్న బంధాలు తెంచావు శబరి ఎంగిలి పళ్ళు తలుచుకొని నమస్కారం చేసుకోండి. తర్వాత మీ పెద్దల్ని పేరెంటాల్ని గురువుల్ని కూడా స్మరణ చేసి నమస్కారం చేస్తాం. రామహే కవిం కవీనాముపమశ్రవస్తమం స్థరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి శ్రీరామవిత్రియవతు ఆనోదివో బ్రహ్మదస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాన్వా గణపతిలో హవామహే కవిం శ్రీ సీతారామ కళ్యాణోత్సవాఖ్యే కర్మణి మమ యోగ్యతా సిద్ధిరస్సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫల సిద్ధిరస్తు నిర్విఘ్నమస్తు. నమః ప్రవర్తే కృద్ధరుడే శ్వానభం పవిత్రం దేవృతం బ్రహ్మణస్పదే ప్రభగాత్రాన్ని పరిచేత విశ్వరహారత్తరణోర్ణతరాభాష్టతే వహంతస్తత్సమాశతా ఓం దేవోర్స్విదోత్పునాతో అచ్ఛద్రేణ పవిత్రేణ స్యరశ్మిభిః ఇతి మంత్రేణ దేవ పవిత్రం ధృత్వా స్వాహా 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 త్రిడోష్ఠో పరివ్రజేత సకృతపస్పృశేత దక్షిణేన పరిపాతయా దీపం పరం
స్వీకరేత్. మీ దగ్గర పుష్పములు ఉన్నాయి కదా, సరే గణపతి ఉంది కదా, గణపతిని శుభ్రంగా ఒకసారి గణపతికి బొట్టు పెట్టిన తర్వాత ఓ పుష్పం తీసుకోండి. పుష్పానికి తొడుములు లేకుండా మనసారా మీ ఇష్టదేవత ప్రార్థన చేయండి. ఓం యశోనామరూపాభ్యాంగదేవి సర్వమంగళ లాభస్తేజాన్యజస్తేజాంగురస్తేజాంబరాభవః యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తవ జన్నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకారికే నమః. ఓం శ్రీరంధరే వరిష్ఠాభ్యాం నమః. నమః ఓం గృహదేవతాభ్యో నమః. ఓం వాస్తుదేవతాభ్యో నమః. ఓం మంగళయజ్ఞేనాశకాగ్రం సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామవిధిః ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. శ్రియాంశ్ నామధేయః ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీలతాచంద్రానామ్యాః ఆయుష్యాభివృద్ధి నాగు రాంబాబు నామధేయస్య నాగుకుమారీ నామ్యాః దుర్గాప్రసాద నామధేయస్య నామ్యాః అవరాగణామధేయస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం. నా ఒక్కడి గురించి అనే కాదు, మనం జగద్రక్షణార్థం, విశ్వ చైతన్యం, లోక కళ్యాణార్థం మనం చేస్తున్నాం. అందులో అందరూ బాగుండ సహ కుటుంబానా ఆ చెప్పి నమస్కారం చేసుకున్న తర్వాత మీ శ్రీరామచంద్ర వరబ్రహ్మణ రామచంద్ర పరబ్రహ్మణ అనుగ్రహేణ పంచస్య ప్రపంచస్య విశిష్ట భారతదేశస్య ఉత్తరోత్తర శుభ సంపత్ సమృద్ధ్యర్థం సర్వేషాం ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తస్సు స్థిరో భవ వరదో భవ సుముఖో భవ. శుష్కఖర్జూర ఫలాని నివేదయామి. అపరాజ స్వాహా. సమర్పయామి. అమృతాభిధానం క్షేత్రావసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆడవనేరం సమర్పయామి. అయ్యా, ఈసారి సమర్పయామి అన్నప్పుడు పుష్పాలు కానీ అక్షతలు కానీ పూజ చేస్తూ ఉండాలి. మనస్సులో శ్రీ గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః అనుకుంటూ ఉండాలి. అమ్మ అందరూ కూడా అనుకుంటూ ఉండాలమ్మా. ఓం ఆత్మానం. అయ్యా, శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే శుద్ధ ఆడవనేరం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే దేవ సవితః ప్రసుభా. ఓం ప్రథమాత్మనే నమః. అంజలీజాత్మనే నమః. అంజలీజాత్మనే నమః. అంజలుద్ధాత్మనే నమః. మంజమాత్మనే నమః. నివేదయామి నివేదయామి. అయ్యా మేడం, ఓం
మంగళాని భవంతు. ఓం భూర్భువస్సు మహాగణాధిపతయే నమః. యామి నమస్కారాన్ సమర్పయామి. పార్వతీపతయే. బోలో గణేష్ మహారాజ్ కి. ఓం గణానాం గణపతే నమః. ప్రమథపతయే నమః. స్నేహస్వరం గోచరాజీకరందాన విఘ్న వినాశనే శుభకరాల శ్రీవరనమూర్తయే నమో నమః. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం ముదాకరత్వబోధకో సదా విముక్తి సార్గభరణమధురానిర్జరన్నదాధికాపదర్ధరం. ఈశ్వరం నిధీశ్వరం గజేశ్వరం నిరస్తరైక్య గుంజరందగేదరోదమంతకాంతగాత్రయం సదాం సుధాహిరీం సుపుత్రదాం అయ్యా అక్షతలు తీసుకొని అందరూ కూడా చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి దేహిమే పాపం మాచమే పరిపంథినః ధ్రువః జయః మే నిత్యస్యాద్ పరత్రచ శుభామతిః. తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఎటువంటి వివేకం కోల్పోకుండా మంచి పని చేసినప్పుడే చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుచేత అటువంటి ఆలోచన తెలుసుకొని అక్షతలు వేసేసాడు. భగవాన్ సర్వాత్మక మహాగణాధిపతిదేవత సుప్రీడ సుప్రసన్నా వృదో భూత్వా తరే శుభకర్మణ్య విఘ్నమస్తే భవంతో బ్రువంతో. తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. ప్రసాదం శిరసా గృహ్ణామి. అయ్యా మీరు పూజ చేసి ప్రార్థన పూర్వ నమస్కారాలు యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ దేవదేవస్య ఆనందానంద భోగోస్తు. మనం నిర్ణయం చేసుకుంటే శుభదినం అవ్వదట. దేవతలు కూడా ఋషులు మహర్షులు అందరూ కూడా సంవత్సరం అంతా కూడా ఈ రోజు గురించి ఎదురు చూస్తారట. ఏమంటే ఈ రోజు గురించి ఎందుకు ఎదురు చూడటం అంటే మా రామచంద్రమూర్తి కళ్యాణం జరుగుతుంది. భూలోకంలో ఎంత వైభవంగా మహదానందంగా భక్తులు చేస్తూ ఉంటారు. చక్కగా నాని ఏమిటి వాళ్ళందరూ మీరు వస్తారంటున్నారు. సెల్ ఫోన్లో ఏముంటుంది? సిమ్ ఉంటుంది. ఆ సిమ్ వెనకాతలు ఏముంటుంది? ఒక రాజేసి ఆ దేవత వచ్చి కూర్చుంటుంది అంటే నమ్మనంటే ఎలా కుదురుతుంది? చక్కగా ఆంజనేయ స్వామి వారి సమక్షంలో కళ్యాణం చేస్తున్నారు. ఎంత ఆనందంగా ఉందని చెప్పి ఆశీర్వదనం చేస్తారు. ఇంకొక మాట లేదు. రామ అంటే ధర్మం. ధర్మం అంటే ఏంటి? ఇంకొక అర్థం ఏం చెప్పారంటే కర్మ. గొప్పవాడు అంటే రాముడు కంట గొప్పవాడని చెప్పుకుందాం. మనందరికీ తెలుసు రాముడికి ఎక్స్పార్టీ ఎవరు? రావణుడు. మొట్టమొదట విలన్ యొక్క మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఎలివేషన్స్ మనం ఒకసారి చూద్దాం. ఘనాంతో అధ్యయనం చేశాడు అంటే అతను ఒక ఘనపాఠి. అంటే ప్రాతకాలం మధ్యాహ్నం అలాగే సాయంత్రం మాత్రమే మనకు తెలుసు. కానీ రోజుకు 6 కాలాలు ఉన్నాయట. ఆ 6 కాలాల్లో శివార్చన చేస్తాట. అందుకే శివార్చన ధురన్ అన్నిట్లోనూ. ఎందుకంటే పుష్పక విమానం ఉంది. అందరూ అనుకుంటారనమాట పుష్పక విమానం గొప్పవాడు అవుతాడు. సరే ఆలోచించండి. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, నాకంట 110 రూపాయలు ఎవరి దగ్గరైనా ఉంటే నాకంట ఎక్కువ ఉన్నట్టు. అసలు నా దగ్గర 100 లేదే, నేను నీతో ఎట్లా తూగుతాను? ఇంకొక విషయం ఏంటంటే
రావణాసురుడు వేదాలలో గ్రంథాలు రాశాడు. ఎంత మేధా అంటే అదేంటంటే మనం రామకళ్యాణం చేస్తున్నాం, రావణాసురుడు గురించి చెప్తున్నారు మీరు ఏమిటి అనుకుంటారు. వస్తుంది, అసలు విషయం వస్తుంది, కంగారు పడకండి. రావణాసురుడు వేదాలకి సంబంధించి గ్రంథాలు రాశాడు. ఏమిటంటే దాని పేరు చాతుర్జ్ఞానం. సంపూర్ణానంద యూనివర్సిటీ వాళ్ళు వేశారు చాతుర్జ్ఞానం. అంటే ఎంత గొప్ప గ్రంథమో తెలుసండి అది. అంటే వేదాల్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి. ఆ రాముడు ఏదైతే చేశాడో అది చెయ్యి, కృష్ణుడు చెప్పింది విను. అంటే కృష్ణుడు ఏం చెప్పాడండి, భగవద్గీత చెప్పాడు, అది వినాలి. కానీ రాముడు చేసింది వ్రత 16 గుణాలతో కూడుకున్నటువంటి పురుషుడు అసలు ఈ లోకంలో ఉన్నాడా? ఈ లోకంలోనే ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఆయన ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు అని తండ్రి గారి మాట విన్నాడు. తండ్రి జీవతో వాక్యకరణాత్. తండ్రి గారు ఏం చెప్తే నాన్న ఒక గంటలో, ఇది చెప్పినటువంటి గంటలో నాన్న నీకు పట్టాభిషేకం లేదు, నీ స్థానే భరతుడు పట్టాభిషిక్తుడవుతాడు, నువ్వు అరణ్యవాసానికి వెళ్ళు. చిత్తం నాన్నగారు ఎక్కడ సమస్త ధర్మాలన్నీ చూసి కూడా ఋషులందరికీ కూడా ఏమిటి ఇలా ఎవరైనా ఆచరించగలుగుతారా? ఈ కళ్యాణం ఎవరి చేతైనా వచ్చి చేయించవచ్చు, కానీ వేదం చదువుకున్నటువంటి వారు రావాలి అని. ఎందుకు వేదం గొప్పది? జీవరాశులు కూడా ఇబ్బంది పడకూడదు. అది శారీరకంగా మానసికంగా కూడా ఎప్పుడైతే మనస్సులో ఉన్నాయో అది పశు దృష్టి, ఆసురీ దృష్టి. వాడు నాకంటే బాగుపడుతున్నాడు అనేటటువంటి ఆలోచన మనలో అనుజ్ఞాత స్వయంభువ. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో వాళ్ళు పొందిరి. పరమ ధర్మావతారం రామో. చక్కగా ఉండు, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకో, భార్యని జాగ్రత్తగా చూసుకో, ఎవరిని ఇబ్బంది పెట్టకు, తమ్ముడితో జాగ్రత్తగా సఖ్యంగా ఉండు. కౌసల్య అమ్మవారు కూడా చెప్తుందట. అంటే రాముణ్ణి వనవాస భవ పితృదేవో భవ అని చెప్పారు కదా. మొట్టమొదటి ఏం చెప్పారు? మాతృదేవో భవ. ఇలా మొట్టమొదటి మాతృదేవో భవ కదా, తర్వాత పితృదేవో భవ కదా. ఇప్పుడు తల్లిని నేను చెప్తున్నానని ఉండిపోన్నారు. ఉండిపోయానని చెప్పుకోవచ్చు. అలా చెప్పుకున్నా ఏమీ అవ్వదు. మా రామచంద్రమూర్తి అది కాదండి, ధర్మ సూక్ష్మం. అమ్మగారి మాటను కూడా ధిక్కరించలేదు. రాముడి మాటే చాలండి. రామో ద్విర్ణాభిభాషతే. 2 మాటలు రాముడి దగ్గర లేవు. రాముడి మాటే ప్రత్యక్షరం ధర్మం. అప్పుడు కౌసల్యమ్మ వారితో చెప్పేటట్టుకోవడం కష్టం, అది అర్థమైతే చాలా మధురాతి మధురంగా ఉంటుంది. అందుచేత ఎల్లప్పుడూ కూడా వశిష్ఠుల వారండి ఎంత గొప్పవారండి. మామూలుగా ఇందాకలో మనం మాట్లాడుకున్నాం కదా, ఋషులు ఏం చేస్తారు? మంత్రాన్ని దర్శిస్తారు కదా. వాళ్ళ తపశ్శక్తిని అంతా ధార పోసి మంత్రాన్ని మనకిస్తారు. విశ్వామిత్రుడు గాయత్రీ మంత్రానికి ద్రష్ట కదా, అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క మంత్రానికి ద్రష్ట. వశిష్ఠుల వారు తన తపస్సునంతా ధారాదత్తం చేసి సులభంగా చేతులుగా ఆయనే పేరు పెట్టాడండి. ఏమిటా మంత్రం? రామ మంత్రం. కానీ మనం ఏం చేస్తాం? మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం. చాలండి, ఆ ఒక్క నామం చాలండి. రామ మధురాతి మధురానుభూతిలో ఆ గంగాజలంలో మునియాడి తేలియాడారు. మనందరం కూడా అంటే ఈ కళ్యాణం చేసుకొని వెళ్ళిపోతున్నాం కాదనట్లే, కానీ ఇవాల్టిన ఒక నియమం మనమందరం ఏర్పరచుకోవాలి. ఏమిటంటే వచ్చే రామనవమి లోపు నేను ఒకటి సాధించాలి. ఏమిటి సాధించాలి? ఏమంటే చాలామంది మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. మనందరికీ తెలుసుకున్న ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఎంత గొప్పవాడైనా ఆయన జీవితం ప్రారంభమైనది ఏ నామంతో తెలుసునా మీకు? రామనామంతో ప్రారంభమైంది. సమర్థ రామదాసు గారు 2 ఏళ్ల వాడు. తప్పు చేస్తే మనం మందలిస్తాం, శిక్షిస్తాం. కానీ ఒక్క 10 సార్లు నాన్న క్షమించు క్షమించు అనేసరికల్లా మనం కరుగుతామా, కరగమా? మనకి అంత కరుణ ఉంటే ఆయన కరుణారస సాగరుడు. ఆయన కరుణ అనేటటువంటి రసానికి సాగరుడు. ఇంకొక విషయం ఏంటంటే గుణాతీతుడు. ఆయన కరగడా?
రామచంద్రమూర్తి నీ పాదములు తప్ప ఇంకొకటి నాకు శరణు లేదు. మరి అదే కదండి ఆయన చెప్పాడు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః. రామచంద్రమూర్తి భార్యని ప్రేమించినట్టు ఎవరు ప్రేమించలేరండి. భార్య వెళ్ళిపోయిన తర్వాత అంత దుఃఖంలో ఉండగా తన తండ్రి స్నేహితుడు జటాయువు కాలం చేసేడని అంత గొప్ప క్యారెక్టర్ ఎక్కడ దొరుకుతుందండి మనకి? రామచంద్రమూర్తి అంటే అది. సంధ్యా సమయం, మళ్ళీ సంధ్యా, ఎందుకంటే కలవు సంఖ్యే శక్తి. కలియుగం అందరూ కలిసి ఒక పౌర్ణమి రోజున ఏకాదశి నాడు ఒక భజన, ఒక అరగంట సేపు భజన చేసి రామచంద్రమూర్తి క్రితమో 3 సంవత్సరాల క్రితమో ప్రారంభించినటువంటి నాగరికత కాదు ఇది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి గంగాజలంలో మునుగుతుంటే మనం మాత్రం పాశ్చాత్య మొబైల్ రీల్స్ లో తిరుగుతున్నామండి. ఆ రీల్స్ లోనే ఆ గంగాజలంలోనే తిరుగుతున్నాం. అందుచేత అందరూ కూడా అయ్యా మీకు కూడా రక్షాబంధనాలు ఇచ్చారు. పూజలో కూర్చున్న వాడికి ఆ రక్షాబంధనాలు గణపతి పూజ చేశారు కదా, దాని ముందు కొంచెం పెట్టుకొని అర్చన చేస్తూ ఉండండి అయ్యా. దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి హస్తదాః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆడవలీర్మ స్నానం సమర్పయామి స్నానాంతే శుద్ధ ఆడవలీర్ సమర్పయామి వస్త్రార్థే అర్చనాన్ సమర్పయామి పవిత్రం విసృజ్ఞా దివ్య శ్రీచందనం సమర్పయామి. నమః. ఓం సర్వస్య దేవస్య నమః. ఓం ఈశానస్య దేవస్య నమః. ఓం భీమస్య దేవస్య నమః. ఓం మహతో దేవస్య నమః. దర్శయామి ధూపదీపాంతే శుద్ధాదవలీరం సమర్పయామి నైవేద్యం. అందరూ కూడా ఆ రక్షా సూత్రాలు చూసి నమస్కారం చేసుకొని ఆ స్వామి రక్ష శ్రీరామ్ ఆ రక్ష అందరికీ కూడా ఉండాలని చెప్పి నమస్కారం చేసుకుంటూ చూడండి. ఓం జితంతే దక్షిణతో వృషభేభిహవ్యః ఇంద్రో జగాదిన పరాజయాత. ఓం విశ్వేత్తాదే సమనేజ ప్రవాచ్యాయ జగద్ధభగవన్నింద్రసంవదే సారావధంగి పరసంభృజన్నస్తవాభృఢోష్కరభాయ శిబంధవే దృష్టవృష్టిచంద్రిష్టభోజశ్చభితముగ్రవేరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా. శ్రీరామ భక్త హనుమాన్కే. అయ్యా మీరు తీసుకోండి. మొట్టమొదట ఆడవారు మగవారి కుడి చేతి కట్టాలి. ఆజోదపత్రం సుభగంగణం వాపినాక రక్షా విధి లక్ష్యకంగణం లక్ష్మీకటాక్షకంగణం కరోమి దంపత్యభివృద్ధికంగణం నేన బద్ధాబలీ రాజా దానవేంద్ర మహాబలాన్. దృష్టికి వెళ్ళిపోతాం అంటే ఇంకా కింద జన్మలకి వెళుతున్నాం మనం. ఏంటంటే ఒక 10 మెట్లు ఎక్కువ వచ్చాం మానవ జన్మకి. ఈ 10వ మెట్టు నుంచి ఇంకా పైకి మెట్లు ఎక్కడానికి ప్రయత్నం చెయ్యాలి తప్ప కిందకి దిగిపోకూడదు. కానీ మనం కిందకి దిగిపోతున్నాం. పేడ పురుగులో ఉన్నటువంటి జన్మ నుంచి ఈ జన్మ వచ్చినది. 84 లక్షల జన్మలు ఎత్తి ఈ జన్మ మానవ జన్మ వచ్చింది. ఈ జన్మ వచ్చిన వెంటనే మనం స్మృతి కోల్పోతాం అన్నమాట. ఉన్నట్ట అంటే ఎలా అంటే ఒక రూములో మనం మొత్తం ఆక్సిజన్ కానీ గాలి కానీ ఏమీ లేకుండా ఒక మనిషిని బంధిస్తే ఎలా ఉంటుందో అలా ప్రపంచం అంతా అలా ఉన్నట్ట. ప్రహ్లాదుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేద్దామని, ఎక్కడ చూపిస్తే అప్పుడు వచ్చేద్దామని.
ఏమండి పిలవకుండా రాకూడదా? రాకూడదు. మర్యాద. మంత్రం చెప్తేనే దేవత రావాలి. అది మర్యాదలు. భగవంతుణ్ణి చూడాలి. సరే రేపొద్దున రా అన్నట్ట. ఎక్కడికి రమ్మన్నాడు? ఆ హుబ్లీ నది దగ్గరికి రమ్మన్నట్ట. సరే వచ్చాడు. వచ్చిన తర్వాత అయ్యా భగవంతుని చూడాలనుకుంటున్నావా అని అడిగాడు. చూడాలి. వెంటనే నీళ్ళలో చూశాడు. ఇదేమిటండి నేను ఇక్కడ తీరం వాళ్ళందరూ కూడా ఇదేమిటి ఆయనలో శ్రద్ధగా భగవంతుణ్ణి చూడాలని మంచిగా అడిగాడు. వాడికి ఈత కూడా రాదు, నీళ్ళల్లో దోషించాడు. ఏమిటినా ఈయన పుచ్చాడా విర్రాడా అని అనుకున్నారట. కొంచెం సేపు అయిన తర్వాత ఆయన చెయ్యి పట్టుకొని లాగట్ట. నువ్వు నీళ్ళల్లో ఉందో ఈ సంసార సాగరంలో నేను చిక్కుకున్నాను. పరమాత్మ నీవు వచ్చి నన్ను రక్షించు అని గజేంద్రుళ్ళ ఎవ్వనిచే జనించు జగంబు. అలా నువ్వు ఆర్తితో పిలిస్తే సిరికింజప్పడు, శంఖ చక్ర గదముల్ చేదోయ సంధింపడు, ఏ పరివారంబును వీడడు, అభ్రగపతిం వన్హింపడు, ఆకర్ణకాంత యుగముల్ ధమ్మిళ్లను చక్కనొత్తడు, వివాహ ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహియై. పోతరామాత్యుల వారు చెప్తారు, అమ్మవారి చీర కొంగు పట్టుకొని చెంగు పట్టుకొని పాచికలు ఆడుకుంటున్నట్ట వైకుంఠంలో. ఇలా గజేంద్రుడు ఆర్తితో పిలిచేట. ఇంకా ఏం లేవు, గరుత్మంతుడు లేడు, పక్కన శంఖచక్రములు ఏమీ లేవు. వాడు పిలిచేది వెళ్ళిపోవాలి. అలా ఉంటాయి. అక్కడ మూలంలో వ్యాసుడు వారు ఒక మాట రాస్తారు, నమో ఆశ్చర్య కర్మణి నడుగిడు నడలన్. ఆ లక్ష్మీదేవి అనుకుంటుందట, తడబడిపోతున్నాడు, తీసుకెళ్ళిపోతున్నాడు. అలా ఉంటుంది ఆయన. ఇంకేమి అలా వ్యసనమాట. ఇదంతా ఎందుకు వచ్చిందంటే భక్తులు రోగాలు తలెత్తుతాయి. ఒక్కడు సూర్య భగవాన్ రాబోతే సర్వ జగద్రక్షే కదా. అలాగే రాముడు మనందరికీ సర్వ జగద్రక్ష. అందుకని రక్షాబంధన ధారణ చేశారు. తర్వాత ఇప్పుడంటే మనం కళ్యాణాలు ఏ రకంగా వివాహాలు జరుగుతున్నాయంటే మ్యాట్రిమోనీ అని, స్కైపులని, వాట్సాప్లని, ఇప్పుడు ఏమిటో ఆరాట్టయ్యని, ఏవో కొత్త కొత్తవి ఏవో వినిపిస్తూ ఉన్నాయి. కానీ పూర్వం సంబంధాలు అలా కుదిరేవి కాదట. పూర్వం ఎలా అంటే పురోహితులు నిర్ణయం చేసేవారట. ఎందుకంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ఋషులు కలవకూడదు, గోత్రాలు కలవకూడదు, ఇత్యాది కొన్ని నియమాలు ఉన్నాయి. అందుచేత ఆ పురోహితులు అంటే ఈ రామచంద్రుడు వాళ్ళ మరి ఉభయ పక్షాలు ఎవరంటే విశ్వామిత్రుడు, ఉభయ పక్షాలు ఆయన తీసుకున్నారు. వాళ్ళని ఆవాహన చేశారు. ఇప్పుడు చక్కగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తూ ఉంటారు. అందులో కూడా శ్రద్ధగా ఆ కళ్యాణోత్సవాన్ని తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని మనవి చేస్తున్నాం. ధ్యాయామి ఓం ధనాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ప్రక్షాళ అయ్యా మేడం చేయండి. శ్రీరస్తు నమస్తు సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. భోలే శ్రీరామచంద్ర ప్రభుగే శోభా బృహస్పతిర్దేవ పాండజమానం గచ్ఛాది.
సముద్ధయా వమాస్య విష్ఠా సరశ్చ నివసదశ్చ వివహ ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि स्थावरसंहादनं समर्पयामि पारजस्पाद्यं समर्पयामि हस्तयोर्घ्यं समर्पयामि मुखे शुद्धाजमनीरं समर्पयामि स्नपयामि स्नानं समर्पयामि स्नानान्ते शुद्धाजमनीरं समर्पयामि वस्त्रोपवस्त्रार्थे पुण्यवत्ते नमः मीशानस्किरे नमः श्रीमस्किवत्ते नमः हेमस्किरे नमः महादाने मस्किवत्ते भवनीबान्धे शुद्धाडमनीरं समर्पयामि అమ్మ ఇప్పుడు స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతున్నది. ఆ యజ్ఞోపవీత ధారణ జరిగిన తరువాత ప్రవరులు అంటారు కదా, ఆ కన్యావరణలు అనేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. తర్వాత కన్యాదానం సుముహూర్తం కార్యక్రమం అంతా వరుసగా జరుగుతూ ఉంటుంది. ఓం భోలా గోవింద గోవింద योने विस्महे अमाक्षरायेतं परमं पवित्रं प्रजापतिर्यत्सहजं पुरस्ताद् आयुष्यमग्र्यं प्रतिमुञ्जयुद्धं यज्ञोपवीतं बलमस्तु तेजः प्रसीदता हस्माकमिन्द्र उभयं जयोजयत्थं यस्यान्धसोपबोधति अनक्षरार्जवः सन्तु बन्धायेभिः सखाय यन्ति नो वरीयम् सवर्यमा सम्भगो नो निनीयाच्छञ्जास्पत्यग स्तुदेवाः शाकुडीर्मन्त्रेस्ते कन्यादाधारं गत्वा प्रवते ब्राह्मणे शुभं भवति ब्राह्मणे शुभं भवति शुभं भवति ब्रह्माण्डनायिका तत्त्वातीता सच्चिदानन्दरूपिणी चन्द्रवंशप्रदीपिका श्री सीतादेवीना लोककल्याणार्थं वृणीमहे वृणेध्वम् ఏ ఋషి నుంచి ప్రారంభమైందంటే మనం ఇందాక అనుకున్నట్టు మూలం వశిష్ఠ మహాముని వాజిష్ఠ మైత్రావరణ కౌండిన్య ఆయన యొక్క అజ మహారాజు. అలాగే స్వామివారి యొక్క తండ్రి గారు ఎవరండి వచ్చింది కదండి ఆయన వల్లే.
అలాగే ఆయన యొక్క ఋషులు ఆంగీరసుడు, ఆయాస్య, గౌతమ, ఈ ముగ్గురు అమ్మవారి యొక్క ఋషులు. అలాగే అమ్మవారి యొక్క ముత్తాత గారు స్వర్ణరోముడు, అంటే ఆయనకి రోమాలు అంటే వెంట్రుకలు ఉంటాయి కదా, ఆ రోమములు బంగారపు రంగులో ఉండేవట. అలా ఎప్పుడు మారుతాయంటే తపస్సు చేయడం ద్వారా మారుతాయట. అలాగా ఆయన పేరు స్వర్ణరోముడు, అంత తపస్సు చేశాడు ఆయన. తర్వాత ఆయన తాతగారు హ్రస్వరోముడు. హ్రస్వరోముడు అంటే ఈయనకి అసలు రోమాలే లేవట. అలా ఎప్పుడవుతుందంటే తపస్సు ఇంకా అధికంగా చేస్తే రోమాలు అసలు ఉండవట. అది దేవతా సదృశమైనటువంటి దేవతలకు రోమాలు ఉండవు. అందుచేత ఆయన హ్రస్వరోముడట, అంటే ఆయన దేవతా సదృశుడని అర్థం. అలాగే అమ్మవారి యొక్క తండ్రి ఎవరండి? అనుకుంటాం మనం, కానీ ఏంటంటే చూసారా, నాయుడు గారు, రాజుగారు, వర్మ గారు అని పిలిచేస్తాం కదా. అలాగే జనక మహారాజు యొక్క సీతమ్మ వంశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జనకుడని పేరు. అందరినీ జనకుడు అని. క్షీరధ్వజ ఆయన పేరు. ఏమండి? క్షీరధ్వజ జనక మహారాజు యొక్క పుత్రి. ఈవిడ కూడా తక్కువేం చేయలేదట. ఆయన పాన్వరుడు హీరో అయితే ఈవిడ పాన్వరుడు హీరోయిన్ అట. ఆయనకి తగ్గ కన్యని వెతికి తీసుకొచ్చామని చెప్పి ఆ పురోహితులు నిర్ణయం చేయడం జరిగినది. ఇప్పుడు కన్యాదానం అనే ఘట్టం నడిపిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. మహాసంకల్పం అన్నీ కూడా చెప్తారు, శ్రద్ధగా ఆలకించండి. ఓం శ్రీ దాతా ప్రాణారాజన్యా ఏం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ సీతారామ దివ్య లీలా కళ్యాణ మహోత్సవాంగత్వేన తెరసల్ల పట్టుకోండి. అంతఃపటలం కృత్వా ఓం. అమ్మా ఇప్పుడు చెప్పేదాన్ని మహాసంకల్పం అంటారు. ఈ మహాసంకల్పాన్ని శ్రద్ధగా ఆలకించండి. ఇది ఆలకించినంత మాత్రాన సర్వ పాపములు పోతామన్నమాట. ఓం అస్య బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఆధారశక్తి శ్రీగోర్మవరాహ వైష్ణవానంత నాగశేషతక్షగాష్టక దిగ్గజ పరిప్రతిష్ఠితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాని సప్తలోకానామధో భాగే భూర్లోక భువర్లోక సువర్లోక మహర్లోక జడాలోక తపోలోక సత్యలోకానామూర్ధభాగే చక్రవాళశీల మధ్యగణ మహాసుమేధో సహస్రజఘరానవర్తని మహానాలాయమాన ఫలిరాజరాజస్కరీఢస్క సహస్రపదామణ్య మండల పండితే ఐరావర పుండరీక వామన కుబుధాంజన పుష్పనంద సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్జండుషుండాదండాత్తంభిదే అమరావత్య జోగవత్యం భోవన రైవన సిద్ధపరి సాధ్యపరి గాంధర్వవదే తిలకావదేత్యష్టో పుణ్యపదే విరాజతే ఇంద్రాగ్నేయమనిరుత వరుణ వారుకుబేరే ఝాడాష్టరిక్పాలక పరిపాలితే మహేంద్రవలయ సత్య శక్తి హిమవద్రుక్షవద్యంధ్యమారియాత్ర సప్తకులాజల మరంగ హిరణ్యజంగ మాయవత్కిష్కింధరిష్టి శృంగాఖ్యలోకాలోకాజల పంచమహానగాధిష్ఠితే రామ శిభిరంతి గజ నృగు పృథమాంధాత్రయాది మరుద్దిరేప భరదాంబరేశ జగబింద భగీరథ భరజరాంధార విదర్భ విదేహ బాష్లిక బర్బర కేకజ కోసల కుంతల గౌతమే నర్మరాజమనాధరస్పదే కృష్ణవేణే బాహుడా భీమరథే తుంగభద్రారేణ కామలాపహారే కావేరే కృతమాకాష్టిపే సరజో సర్వపాపః కుశావదే ఫల్గనే కరదోజా పుణ్యదా పరేదాగ్నేక పుణ్యనదే పవిత్రతే అయోధ్యా మధురా మాజా కాశీ కాంచీ అవంతికాపురే ద్వారవదేర సప్తపుణ్యపురే విరాజతే స్వామి పుష్కర పుణ్యాజలాధిష్ఠతే జంబూ ప్రక్షజాల్మలకుశక్రవర్షాత్మకే ప్రత్యేకం నవదహస్రజోదన విస్తృతే భారతి కింబుర శీలావృత గురు భద్రాష్పకరమణక హిరణ్యక గీతమాలా హృగ్యాఖ్యేతే నవఖండ పండితే దండక వింధ్యక చంపక బహిర్దధారణ్యాజితే 50 కోటి విస్తీర్ణ భూమండ భారతవర్షే వివిధ దురదర క్రీడా విరాజమాన దశరిషా బహుళ పరిమళ మండల భ్రమర ఝంకారణికర కరంబిర కలగండ గోచర సనాథకేకే కులముఖరే కృత విజర సారస్వతమిన్యస్తదేత్యమానస్య రత్న సింహాసనస్యోపరిస్థిర యంత్రవాశే చతుర్దశ వర్ణవర్ణిత కాలే పార్థివకల్ప అనంతకల్ప కూర్మకల్ప బ్రహ్మకల్ప వరాహకల్ప శ్వేత వరాహకల్ప
ప్రళయకల్ప పద్మకల్ప సావిత్రీ కల్పానాం మందరవర్తి శ్వేతవరాహకల్పే స్వాయంభవ స్వారోజషోత్తమరామసరైవ రజాక్షజమైవ స్మర సూర్య సావర్ణే అగ్ని సావర్ణే బ్రహ్మ సావర్ణే రుద్ర సావర్ణే దక్ష రౌచ్య భౌత్య చతుర్థ జవన్మంతరాణ అంతఃపరిగత సప్త సంఖ్యాకమైవ స్మరమన్వంతరే శ్రీమదారి విష్ణోః మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బౌద్ధ దక్షిణ దిగ్భాగే श्रीवीरस्य ईशान्यप्रदेशे कृष्णागोदावरयोर्मध्यदेशे कल्याणमण्डपे समस्रेवदा ब्राह्मण हरिहर गुरुजनसन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रे అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. అహంతు అనాది అవిద్య వాసనయ అస్మిన్ సంసారే విచిత్రాభిః కర్మగతిభిః విచిత్రాసు నానాయోనిషు అందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య మమ జన్మ అభ్యాసాత్ ఉపస్థాన పంచాన జ్ఞాన కర్మేంద్రియాణ త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఆఘ్రాణ పంచాన జ్ఞానేంద్రియాణ ఏతేషాం ప్రేరకస్య అంతఃకరణై అందరూ కూడా చెప్పండి. అందరూ కూడా చెప్పాలి. త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల అవాప్త్యర్థం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థ సాలంకృత కన్యాదానం అహం కరిష్యే వరమభ్యర్చ్య శ్రీరామచంద్ర స్వరూపవరః ఇదమావాహనం శ్రీరామచంద్రస్య స్వరూపవరః ఇదమిదమాసనం ఉభాభ్యాం ఇదం వాం బాధ్యం. అయ్యా, స్వామివారి యొక్క పాదాలు బ్రహ్మ కడిగినటువంటి పాదములు విష్ణు పాదాభవాంగంగా ఆ పాదముల దగ్గరే గంగమును కడిగినట్టు భావన చేస్తూ దశరథ మహారాజు వారు చూస్తుండగా ఆ క్షీరధ్వజ జనక మహారాజు స్వామివారి యొక్క పాదములు కడిగేటటువంటి యోగ్యత పట్టింది. త్యాగరాజు అంటాడు, ఎంత భాగ్యం పట్టిందయ్యా నీకు ఆ పాదములు పట్టుకోవడానికి, ఆ పాదములు కడుగుతుండగా చూడ్డానికి మనకి ఎంత భాగ్యం పట్టిందయ్యా. అందరూ చక్కగా ఆ పాదములు కడుగుతుండగా చూడండి. అయ్యా, బ్రహ్మ కడిగిన పాదము వాయించండి. అయ్యా, మీరు పాదములు కడగండి. ఓం చరణం పవిత్రం వితతం పురాణం ఏన పూతస్తరతి దుష్కృతానే తేన పవిత్రేణ శుద్ధేన పూతా అతి పాపనమరాతింతరేమా. రహస్యవార్తనే రహస్యవాడాక్షజనానుబాహవే రహస్యాన్ని పునఃస్మరణాశ్వరే జగద్ధారిణే నమః. భాగశః అమేవో గంధాః సకలానాధరే శోభనమస్తు. కన్యాం గణక సంపన్న
ईर्युतां दास्यामि विष्णवेदिभ्यं विष्णुलोके जगेतजागन्ये ममाग्रतो भुजाः कन्ये वीर्यश्वयो सर्वतो भुजाः स्वर्धाः मोक्षमाप्नुयाम् विश्वम्भरः सर्वभूताः साक्षिण्यः सर्वदेवताः इमान् कन्यां प्रदास्यामि पिरोणान् धारायमे कन्यां धारङ्कृतां साध्वीं सुशीलाय सुधीमते प्रजतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये इयं सीता मम सुता सह धर्मचरितमा प्रतीच्छति पतिव्रता महाभागा छायेवानुगता सदा ब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरसायास्य गौतमत्रया विषयप्रवरान्विता गौतमसगोत्रस्य स्वर्णरोम महाराजवर्मणोरत्रे ब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरसायास्य गौतमत्रया विषयप्रवरान्विता गौतमसगोत्रस्य स्मरोम महाराजवर्मणः पौत्रे ब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरसायास्य गौतमत्रया विषयप्रवरान्विता गौतमसगोत्रस्य क्षीरध्वजनक महाराजवर्मणः पुत्रे ब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरसायास्य गौतमत्रयारुषेयप्रवरान्विता गौतमसगोत्रोद्भवा ब्राह्मणेभ्यः शुभं भवतु ब्राह्मणेभ्यः शुभं भवतु दशरथ महाभ्यः शुभं भवतु साक्षात् श्री महाविष्णुस्वरूपाय श्रीरामचन्द्रवरमदेवराय तुभ्यं प्रजासहस्रकरं मध्य प्रतिपादयामि कन्यामरुगपूर्वं दद्यात् वरः स्वस्ति अय्या मेडम ॐ देवस्यत्वारवरप्रदमे अश्वनाद्भाभ्यां गोष्ठास्ताभ्यां प्रतिगृह्णाति राजा सावरणमेतले रक्षणे प्रजापतये पुरुषं तेनामदत्तमस्यां यदात्रे कामराजा कामदाता कामप्रतिगृहीता प्रियकामेदपि एतदे कामरक्षणा सारस्वाङ्गीरसः प्रतिगृह्णाति कन्यादानन्दभ्यमहो सम्प्रददे कन्यादानन्दभ्यमहो सम्प्रददे तीर्थार्थाज्ञार्थं मनस्सङ्कल्पदक्षिणां मनसोत्साहपरिबरहिरण्यन्दभ्यमहो सम्प्रददे नमः दता धर्मे च कन्यादानाङ्गत्वेन मया क्रियमाणेन वरं मधुभृक्तेन पूजयिष्ये उदयग्रङ्गूर्चं रजच्छरेरत्रास्मापजलिं कुर्वन्ति तत्कूर्च उपविशति यथा पुरस्ताद् ॐ राष्ट्रव्रतस्याचार्या वन्देमात्मज्योषम् वरहा उत्तरजाभिमन्त्र्या ॐ आमागणयशथा वर्चसा सकासुदपयसा तेरसा जातम्मा प्रियं प्रजाना कुर्वधिपतिं मयि महो मयि यशो मयीन्द्रियं वीर्यम् ॐ
भिमद्भिरसगादृद्यागागोस्तेन वर्षीयसा विधाजा गोच्चाभ्यां वरकृत्या दातावधवर्ग इति प्राह वरः उत्तराभ्यामभिमन्त्र्या ओन्त्र्यै विद्यायै यशोस ब्रह्मणो दीप्तिरसि अङ्कुरमधिपतिं पशूनाम् आपाग्रयशसा वर्चसा सगाधुजवयसा तेन सा जातमा प्रजम्बुनाम् शून्या यं परममन्नाद्यं वीर्यं तेनाहं मधुरामधव्येन परमेनान्नाद्येन वीर्येन परमान्नादो मधव्योसाने सकन्मन्त्रेण द्विस्तूष्णीम् अमृतापिथा नमसि इत्यपः पीत्वा विराजम्या ॐ गौरिति गाम् ॐ अध्रजाता सिद्धवन्नम् ॐ भूतं सा विराट तन्माख्यायेदस्य देशी जातन्महोर अवादिरतवरुदानि विस्मृतेन वित्रावरणा सचेते येन चारसाज्ञार्थम् శ్రీ పవనమిత్ర గృహ సముదాయంలో నివసించేటటువంటి సర్వేషాం భక్తజనులందరూ కూడా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ సందర్భముగా సీతమ్మ వారికి అమ్మవారికి నమస్కారం చేస్తూ సభక్తికంగా వినయపూర్వకంగా సప్రశ్రయంగా సమర్పిస్తున్నటువంటి మధుపర్కద్వయ మధుపర్క 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 आजम्या स्वाहा 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 त्रिडोष्ठप्रवृजेन सकृतवस्पृशेदतिरत्येके रक्षणेन पाननासुक्यं प्रोक्ष्या पादशः रक्षसेनाशके श्रात्रे च अथापस्पृशेत् ఇది యాదృచ్ఛికమో లేకపోతే దైవ సంకల్పమో లీలానికి జరుగుతున్నదో ఇక్కడ ఆ సమయానికి సుముహూర్తం వచ్చినది అంటే ఇదంతా ఆయన సంకల్పంతో తప్ప మన సంకల్పం కాదు అయ్యా ఒక్కసారి ముహూర్తం చేసేసి అప్పుడు మనం ఈ మంగళాష్టమి ఓం ఓం ధ్రువం దేరాజవరణాత్ ధ్రువం దేవే భారయతాన్ ధ్రువం దేవహవాజర్మయచ్చద్ ఆత్మాహారజమంతరభూః ధ్రువస్తి మాత్ర
श्रीरामपत्रे जनकस्य पुत्रे सैताङ्गना सुन्दरकोमलाङ्गी भूगर्भजाता भुवनैकमाता वधूवराभ्यां वरदा भवन्तु सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण सावधाना जानक्या कमलामलाञ्जलिपुटेया पत्तरागाजितान्यस्ताराघवमस्तके च विलसत्कुन्दप्रसूनाजिताः स्वस्ताश्यामलकाजकान्तिकलिताया इन्द्रनीलाजिता मुक्तास्ता शुभदा भवन्त भवदां श्रीरामवैवाहिकाः शुभलग्ने सावधानाय भव्यशिखरः प्रोत्तुङ्गदूरान्तरे नित्यश्रीर्मतिसुन्दरे मणिमये सिंहासने भासुरे स्वाधीर्णः सहसेतया मुदितया वामाङ्कविश्रान्तया विप्राशिरानुग्रहम् कङ्कणबन्धनं दशगुणम् माङ्गल्यसूत्रान्वितम् सावधाना श्रीलक्ष्मीनारायण रामास्योनाशन्नो भवद्यपदे सञ्चतुष्पदे आवाभ्यां कर्माणि कर्तकृत प्राणायामो आवाभ्यां कर्माणि कर्तव्यानि प्रदाश्चोत्पादयितव्याः परित्वागर्वणोदर इव भवन्तु विश्वताम् इदमहङ्गात्तय परिघ्य लक्ष्म्यस्तान्यद्यशामि अङ्गुष्ठेनावमध्यमया जाङ्गुल्या दर्भगं सङ्गृह्य उत्तरेण तस्याभ्युपारन्तरगं संवृद्ध्या प्रतीचेनं निरस्येत् अपोपस्पृश्या ॐ जीवागानुदन्ति विमयन्तयाद्धरे दीर्घामनप्रसिदन्ति धुजर्मनः वामं विदृभ्यो च इदगं समेरिरेमयः पतिभ्यो जनजः परिष्वदे युग्मान् समवेदान् मन्त्रवदोत्तरजाद्यः प्रहरणजात् ॐ यक्षत्रोरवरजन्दापास्कै ब्राह्मणास्तपनगो हरन्तु अवीरसख्येरगस्कजदेवरे अपालानन्दत्रिक्पूर्त्यकरत्सूर्यवर्त्यसम् शन्देहं जगोसमषन्ता पश्यन्ते मेधीभवरसंयगस्कदृत्ना चन्द आवश्यदपवित्रा भवन्तधापत्यगातन्वगासगासृजस्वा ॐ हिरण्यवर्णाश्रजपित्रा विरदाख्यासुराभिष्वारेव सुविदा पुनात् हिरण्यवर्णाश्रजः पावकाजासुरारः कश्यपोजास्मग्निः या अग्निङ्गर्भन्नधरे सुवर्णास्तास्तापश्यग्रस्काना भवन्तु या साकं राजावर्णाजानि मध्ये नित्यानत एव पुष्कञ्जनानां या अग्निङ्गर्भन्नधरे सुवर्णास्तास्तापश्यग्रस्काना भवन्तु याथान् देवादिविगुणमञ्चभक्तन्यान्तरिक्षे बहुधा निविष्टाः या अग्निङ्गर्भन्नधरे सुवर्णास्तास्तापश्यग्रस्काना भवन्तु शिवेरत्तारक्षणापश्कन्दापश्यवजा कन्वोपस्पृशन्तु त्वचन्ते घृतश्चरश्चरजोजा पावकास्तापश्यग्रस्काना भवगिर इमा भवन्तु विश्वतः वृद्धायो मनोवृद्धयो जुष्टा भवन्तु जुष्टयः సుముహూర్త యోత్ర మాంగళ్య గౌరీ పూజ అనేటటువంటి పూజను చేస్తారు. మీరందరూ కూడా త్రిమూర్తులందరికీ కూడా చక్కనైనటువంటి సౌభాగ్యం ఉండాలని, పసుపు కుంకుమలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ సీతమ్మ వారు ఆ గౌరీదేవిని ఆరాధన చేస్తున్నారు. చక్కగా అందరూ కూడా ఆ సీతమ్మ వారు ఆ పూజ చేయడాన్ని మనస్సులో భావన చేసుకొని మీరు కూడా శ్రీమాత్రే నమః జ్వలంతించే
ఓం ఆదిత్యవర్ణేరపసోధజాతో వనస్పరస్తవ వృక్షోథ బిల్వహారస్య ఫలారతమసారతంతుమాయాంతరాజాశ్చ బాహ్యా లక్ష్మీః ఓం అపైరమాన్ దేవ సఖ కీర్తిశ్చమరణా సహ ప్రాదుర్భూతోస్పరాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధం దదాతు మే అవలాన్యేష్టాం లక్ష్మీనాథయ వస్త్రయజ్ఞాయ ధారణాంతే శుద్ధ ఆచమనేనం సమర్పయామి పవిత్రం విసృజ్య పశూనాం రూపమన్నస్య మే శ్రీశ్రయతాన్యశః ప్రజాభూతామయసంభవకర్తవా శ్రియం వాసకమే కులే మాతరం పద్మమాలినీ అహం వాచే నమః जगन्नाथ नमः प्रसन्नाय नमः प्रसादाय मुख्याय नमः प्रभाय नमः चंद्रवदनाय नमः चंद्राय नमः चंद्र सहोदराय नमः चतुर्भुजाय नमः इंद्राय नमः इंद्रशेतलाय नमः राजन्याय नमः ओम वसुन्धराय नमः मुलांगाय नमः ओम हरण्ये नमः ओम हेममालिन्ये नमः ओम धरधान्यगणये नमः ओम सिद्धिये नमः ओम स्त्रैण सौम्याय नमः ओम शुभप्रदाय नमः नृपमेश्मगदानन्दाय नमः ओम वरलक्ष्म्ये नमः ओम हिरण्यप्राकाराय नमः समुद्रतनयाय नमः जयाय नमः मंगलादेव्ये नमः विष्णुवक्षस्थलस्थिराय नमः विष्णुपत्ये नमः प्रसन्नाक्ष्ये नमः ओम नारायण समाश्रिताय नमः दारिद्र्यध्वंसन्ये नमः देव्ये नमः सर्वोपद्रववारिण्ये नमः नवदुर्गायै नमः महाकाल्यै नमः ओम भुवनेश्वर्यै नमः स्निग्धारजक्लेरम समे ग्रहेण जलेभीं मातरं श्रियं वासकमे कुले स्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः ते शुद्धारमणीं समर्पयामि नैवेद्यम् ఈ మామూలుగా రామ కళ్యాణం అనే కాదు రాముడికి జరుగుతున్నటువంటి ప్రతి ఏ పనిలో కానీ ఈ చిన్న కార్యంలో కూడా పాల్గొందామని లేకపోతే పాల్గొందామనేటటువంటి ఆలోచన రావడం కూడా ఎంత గొప్పదంటే మనందరికీ సుందరకాండ తెలుసు కదా, పేరు విన్నాం కదా. సుందరకాండ అంట హీరో ఎవరు? హనుమంతుల వారు కదా. హనుమంతుల వారు మామూలుగా సముద్ర లంఘనం చేయాలా ఉండేవి కాదట. పర్వతాలకి రెక్కలు ఉండేవిట. ఈ పర్వతాలకి కొండలకి రెక్కలుండి కొట్టుకునేవిట. పర్వతాలు గుద్దుకునేవిట. అందులో ఏది గొప్పగా గెలిస్తే అది గెలిచినట్టు. రోజు ఇలా వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే కిందన భూలోకంలో ఉండే ప్రజలు ఇబ్బంది పడేవారు. ఆ రాళ్ళు ఆ చెట్లు అన్నీ వీళ్ళ మీద పడిపోయేవి. అప్పుడు ఇంద్రుడు రాజ్యాధిపతి కదా, మరి మనల్ని రక్షించేటటువంటి బాధ్యత ఆయనకు ఉంది కదా. అందుచేత పర్వతాలకి ఎదిగిచ్చాడు. చేతులారంగా శివుని పూజింపడేని చెయ్యి ఎందుకు ఇచ్చాడు? శివ పూజ చేయడం నుడువడేని. హరి హరి గోవింద గోవింద గోవింద. నేనెంత గట్టిగా అంటున్నానో నాకంటా మీకు గట్టిగా అనాలని అనిపించాలట. అందుకు నోరిచ్చాడు పరమేశ్వరుడు. కొట్లాట్లకి ఎవరినో తిట్టడానికి కాదు. దయయు సత్యంబు లోనుగా పలకడేని. లోపల మనస్సు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే దయా, సత్యం, శాంతి, క్షమ, ఆర్జము ఇవన్నీ కూడా లోపల ఉండాలి. తల్లుల కడుపు చేటు అన్నాడు. వీళ్ళందరూ ఇలా ఎవరైతే చేయరో వాళ్ళందరూ కూడా కడుపు చేటుగా పుట్టాడని పోతనామార్చుల వారు అన్నారు. అందుచేత కమలాక్ష నర్చించు కరము శ్రీనాథుని వర్ణించు జిహ్వ. ఎవరైతే ఆ పరమేశ్వరుని రాముణ్ణి పూజ చేస్తారో ఆ పర్వతాల యొక్క వాళ్ళకి పర్వతాలు ఒక రకంగా ఇస్తే వాళ్ళు దుర్వినియోగం చేశారు. మనం కూడా చేతులు దుర్వినియోగం చేస్తున్నాం కదా, అలాగే వాళ్ళు దుర్వినియోగం చేస్తే ఇంద్రుడు ఆ పర్వతాల యొక్క రెక్కలన్నీ కూడా ఖండించేశాడు. అంటే ఆ వజ్రాయుధంతో ఆ రెక్కలు నరికేశాడు. ఒక్క మైనాక పర్వతానికి నరకలేదు. ఎందుకంటే దూరంగా వెళ్ళి దాక్కున్నాడు, కనిపించలేదు ఇంద్రుడికి. అప్పుడు ఈ
హనుమంతుల వారు మొత్తం అంతా సముద్ర లంఘనం చేసి శతయోజన విస్తీర్ణమైనటువంటి ఆ సముద్ర లంఘనాన్ని చేసి ఆ మైనాక పర్వతం మీద ఆగగానే, అయ్యా మీరు రామకార్యార్థం బయలుదేరుతున్నారు, ఎంతటి గొప్ప యోగ్యత, చక్కగా ఆ చెట్ల నుంచి మంచి గాలి వీచేలా చేస్తాను, ఈ చెట్ల నుంచి మంచి మధువు ఉన్నది, మధు అంటే తేనె, స్వీకరించండి, ఈ పళ్ళు తీసుకోండి అయ్యా, ఇవి స్వీకరించండి అని అంటే, నేను రామకార్యార్థినే బయలుదేరుతున్నా, నేను ఉపవాస దీక్షతో ఉన్నా, రామకార్య జయం జరిగేంత వరకు ఏదే పుచ్చుకోనని చెప్పి ఆయన బయలుదేరిపాడు. కానీ ఈయన రామకార్యార్థం బయలుదేరదామని బయలుదేరుతున్న వారికి సహాయం చెయ్యలేదు. సహాయం చేద్దామనే ఆలోచన వచ్చింది కదా, ఈయన నిన్ను రక్షిస్తున్నాను, నీ రెక్కలు నేను తుంచను, నీ రెక్కలు సజీవంగా ఉంటాయి అని అభయించారు. అంటే సహాయం చేద్దామనే రామకార్యానికి సహాయం చేద్దామని ఆలోచన వచ్చినా చాలా ఆయన కాపాడుతారు. అందుచేత మీరందరూ కూడా చిన్న పువ్వో పుష్పమో ఏదో ఒకటి సమర్పించే ఉన్నారుగా, మీ ద్రవ్యం వెళ్ళింది కదా, అది రామకార్యార్థం ఆయన రక్షిస్తాడు. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి స్వామివారి చేతుల మీదుగా మాంగళ్య సూత్ర ధారణ అనేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా వీక్షించండి, తరించండి. అయ్యా చక్కగా అమ్మవారు మంగళసూత్ర ధారణ జరిగినది. ఇప్పుడు తలంబ్రాలు, మీ అందరికీ తెలుసు కదా, తలంబ్రాలంటే మోక్షాన్ని ఇస్తుందట రామమంత్రం. ఏమండి మీరు బాగానే చెప్తున్నారు, మరి మోక్షం ఇస్తున్నారు, మరి మాకు తిండి, తర్వాత సంపద, ఇల్లు ఇవన్నీ ఎవరిస్తారండి అంటే, ఎందుకంటే అవన్నీ అడగకూడదట. ఎందుకంటే నీ దగ్గర రత్నం ఉన్నప్పుడు రత్నం పట్టుకెళ్ళి ఉప్పు కొంటావా? రత్నం పట్టుకెళ్ళి ఎవరైనా ఉప్పు కొంటారా? అందుచేత పుణ్యం వర్ధరాగమ శాంతిరస్తో పుష్టిరస్తో దృష్టిరస్తో వృద్ధిరస్తో అవిఘ్నమస్తో ఆరోగ్యమస్తో ఆరోగ్యమస్తో దంపత్యో సగ్రహే సనక్షత్రే దాదో మేన క్రియేతాగమ శాంతిరస్తు. ఆనందహామస్కజోర్నిహిరస్తమః తృప్తేవకామస్కదృప్యాణి రక్షగానాం మృతిగ్రాహే మనధశ్చత్తమాగోదిం ఆరసత్యమధీమహి పశోనాగ రూపమన్నస్యాయ శ్రీశ్రయదాం మయీ యథాహమస్యాద్రపద్యస్త్రయై పుమానే యథా స్త్రీదృప్తిర్విపుంసప్రియే ప్రియా యజ్ఞస్యఘాం యః ప్రియః దరామీత్యగ్నిర్వదతి తథేతి వాజిరాహదద హంతేర సత్యం చంద్రమాః సత్యమోపితి ఆపస్తత్సత్యమాభరణ్యయశో యజ్ఞస్య దక్షిణాం మే కామः సమృధ్యత పూర్వం వరోహో వద్భాష్యరసి ప్రాపయేత్ తథాత్సవం కామస్కృత్యవానందం తస్యాగ్నే భారజేహమా
मोदानन्दः मुष्कजोर्निहरस्वः धृत्तेवकामस्कृदृत्यादि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तभागोतिं बालस्य सत्यमोमिति यशो यज्ञस्य दक्षिणा ज्ञानं मे कामः समृद्ध्यताम् द्वितीयपर्याये वरोहो वध्वा शिरसि प्रापयेत् ॐ प्रजापतिस्त्रियाञ्जनः मुष्कजोरदधात्सवं कामस्य तृप्तिमानन्दं तस्याज्ञे मोदप्रबोधानन्दः मुष्कजोर्निहरस्वः वृत्तेव कामस्य तृप्त्यादि दक्षिणानां प्रतिग्रहे वरदश्चित्तभागोतिम् पशोनागरपमन्नस्यायश्रीश्रयदामये यथाहमस्याद्रभग्यस्त्रिकीपमादे एवं भगस्य दृप्यादि यज्ञस्य गान्यप्रियः दधामेत्यग्निर्वदति हन्तेन सत्यं चन्द्रमा आदित्य सत्यज्ञं मे कामः समृद्ध्यताम् अन्योन्यं जगवतु समृद्ध्यता అవకాశం ఇస్తున్నాం 2-3 కీర్తనలు వాయించండి तन्मिथनीकरोति ऊनेदिरक्तन्धी जाता इति प्रजात्ये महीनां वजस्योषधेन तपस्सीवयोनिम् कुलायनं घृतवन्तयो सवित्रे यज्ञन्न यजमानाय साधु आदिकीर्तिं व्रजान् ददुः बहुमाशदिराजै बहुहिरण्यायै बहुहस्तिकायै बहुदासपूरुषायै रजिमत्यै पुष्टिमत्यै बहुराजस्पोषायै राजास्तु उपनस्सो नभो गिरः शृण्वन्तमृतस्य ये చూసుకోనన్నా అయ్యా చిన్న మేడం చేయండి మాలికా ధారణ వాయించండి
మర్త ఆనాశ సువృత్తిం ఇమా బ్రహ్మ బ్రహ్మవాహ సరిగా బరుహి సీదా వేహి సూరపురోడాశం ఉపనస్వ నభో గిరః శ్రీకా భవంతు నః ఓం శుభికేశర ఆరోహ శోభయంతి ముఖం మమ ముఖగాహి మమ శోభయ భూయాగం సంచభగం కురు వైదేహీ సహితం సురద్రుమదలే హైవే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రేవాజయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామస్థిర జానకే పరిలసద్యో దండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహయుగలే శంఖం శరందనాథాయ సీతాయ పతయే నమః ధ్యాయామి వృషాపురుషः సహస్రవారభరం బ్రహ్మణే నమో నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి తస్మాత్ ఆచమనే నమో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమనేనం సమర్పయామి ఉపైతమాన్ ఓం సప్తాస్యాసన్ బలిధయః త్రిసప్తసమిధ కృతాః దేవాయజ్ఞందన్ భారః అబద్ధం పురుషం పశం ఓం దంగిజ్ఞం బర్హిరి ప్రోక్షన్న బలిధంజానమకృతః తేన దేవాన్ తే శుద్ధాచమనేనం సమర్పయామి ఓం తస్మాత్ యజ్ఞాత్ సర్వబహుళః రాజ్యం పశువిస్తాగస్య క్రేవాయజ్ఞాన బ్రహ్మణే నమో నమః పరిమళచందనం సమర్పయామి ఓం తస్మాత్ రామచంద్ర బ్రహ్మణే నమో నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి తస్మాత్ శ్వాజాగంధాహి కేశోభయాత్తః బ్రహ్మణే నమో నమః అలంకరణార్థం పుష్పం సమర్పయామి పుష్పాక్షతైః పూజయామి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః మాధవాయ నమః ఓం వామనాయ నమః శ్రీధరాయ నమః ఓం సంకర్షణాయ నమః ప్రద్యుమ్నాయ నమః మరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః మసాక్షతాయ నమః నారసింహాయ నమః ముఖ్యతాయ నమః జ్ఞాపయామి ఓం పుణాయ నమః ఓం శాంగాయ నమః ఓం శ్రేభ్యో నమః ఓం హృతజలేవాయ నమః ఓం శిరోదేవాయ నమః ఓం శిఖాదేవాయ నమః ఓం కవచదేవాయ నమః ఓం నేత్రదేవాయ నమః ఓం వస్త్రదేవాయ నమః ఓం మాత్రే నమః ఓం నివృత్తే నమః ఓం మంతరాత్రే నమః ఓం ప్రతిష్ఠాదే నమః ఓం పరమాత్రే నమః ఓం విద్యాదే నమః ఓం జ్ఞానాత్రే నమః ఓం శాంత్యే నమః ఓం వాసుదేవాయ నమః ఓం శ్రీయే నమః ఓం సంకర్షణాయ నమః రాజ నమః ఓం శత్రుఘ్నాయ నమః ఓం జాంబవతే నమః ఓం భూపదే నమః ఓం జయంతాయ నమః ఓం విరజాయ నమః ఓం రాష్ట్రాయ నమః ఓం రాష్ట్రవర్ధనాయ నమః ఓం అశోకాయ నమః ఓం ధర్మపాలాయ నమః ఓం సుమంత్రాయ నమః ఓం బలిష్ఠాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం జాబాలజయ నమః ఓం గౌతమాయ నమః ఓం భరద్వాజాయ నమః ఓం కౌశికాయ నమః ఓం వాల్మీకజయ నమః ఓం నారదాయ నమః ఓం సనకాయ నమః ఓం ననాయ నమః ఓం గంధమాదరాయ నమః ఓం శరభాయ నమః ఓం మైత్రాయ నమః ఓం జమిరాయ నమః ఓం గిరీడాయ నమః ఓం గుణమద్దయాయ నమః ఓం లేవత్సాయ నమః ఓం కౌస్తుభాయ నమః ఓం శంఖాయ నమః ఓం విక్రాయ నమః ఓం గరాజయ నమః ఓం పుత్రాయ నమః ధ్రువాయ నమః ఓం ధర్మాయ నమః ఓం సోమాయ నమః మధ్యాయ నమః మరణాయ నమః మరణాయ నమః మృత్యుగాయ నమః ప్రభాగాయ నమః వీరభద్రాయ నమః శంభవే నమః గిరీఠాయ
महेन्द्राय नमः मजैकपादाय नमः महेपुत्रजाय नमः विरागे ओम दिक्पदजय नमः स्थानवे नमः भर्गाय नमः मरुणाय नमः सूर्याय नमः मेधांगाय नमः भानवे नमः इंद्राय नमः प्रभजय नमः भक्तजय नमः शिवाय नमः हिरण्यरेणसे नमः दिवाकराय नमः मित्राय नमः मित्राय नमः धात्रे नमः इंद्राय नमः मग्राय नमः यमाय नमः नेररतजय नमः वरुणाय नमः मानवे नमः ओम कुबेराय नमः मेधाराय नमः ब्रह्मणे नमः विष्णुवे नमः वज्राय नमः शक्तये नमः दण्डाय नमः गुप्ताय नमः पाशाय नमः धराय नमः गदाय नमः त्रिशूलाय नमः मत्याय नमः ओम श्री चक्राय नमः ओम रामपार्षदेभ्यो नमः नागेभ्यो नमः ओम श्री सीता लक्ष्मण भरत शत्रुघ्न समेत श्री रामचंद्र परमात्मने नमो नमः आचमनीयं समर्पयामि వడపప్పు పానకం నివేదనార్హ పదార్థాలు అన్నిట్లో కూడా తులసి దళం వేయండి. प्राणाद्वाजरजायता देव सवितः प्रसुभा हनुमत् सीताराम लक्ष्मण भरत शत्रुघ्न समेत श्रीरामचंद्र ब्रह्मणे नमो नमः. ओम वेदाहमेदं बलिदं महान्तम् आदित्यवर्णं तमनस्तपारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि वृत्वाभिवदनयदास्ते. ओम नरय प्रजां मे गोपाय अमृतत्वार जीवसे जाताञ्जलिष्यमाणाञ्च अमृते सत्ये प्रतिष्ठिताम् अथर्वभितं मे गोपाय रसवन्नमिहायुषे अदत्ताय शीततन अभिषन्नः पितं गृढ शग्रस्य पशोन्मे ताशभाश्चयहाग्ने ये चैकशभा आशुगाः सप्रथसभान्मे गोपाय सभासदः तानिन्द्रियावदग्र सर्वमायरपासदा महे बुद्धयमन्त्रम् मङ्गलङ्गौसलेन्द्राय महणीय गुणात्मने चक्रवर्ति जनोजाय सार्वभौमाय मङ्गलम् वेद वेदान्त वेद्याय मेघश्यामनमूर्ति हर 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 गोविन्द ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ అనాథరక్షక దీన దయాళు గోవింద కృష్ణ బలమాహు ధారయత్దేవ కృష్ణ బలమాహు ధారయత్దేవ आदित्ये जय धीमहि आदित्य प्रचोदयात् विद्महे लालीलाय धीमहि प्रचोदयात् ध्यायनं देवसुन्दरा शिरसाधारयिष्यामि रक्षस्तमां पदे पदे पवेदसे समवारसोमरादे కుడి పక్కగా 3 మార్లు ప్రదక్షించండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ పాప సంభవ రాయమాన కృపజారేవ శరణాగరవత్సలాన్యథా శరణం స్థితమేవ శరణం మమ తస్మాత్కారణ్య భావేన రక్ష రక్షర భూత్తమా. అంటే ఓం సోమవాయర్స్కరాజ్యమారత్తేజో రాజావస देवसमावेतानि हवेगाच भवन्ते एतावन्तो वे देवानागो समाहर एवास्मै समान् प्रयच्छन्ति एनं मनस्सुमन्ते राज्याय देवसो राजा भवति.
ఓం ఆనరయుద్ధిశ్రీభిరద్ధరం వస్త్రణీభిరపజాహయత్యం వాజ అస్మనః విజం రాజ్ఞీ విరాజ్ఞీ సమ్రాజ్ఞీ స్వరాజ్ఞీ శోభాః గిరీంద్ర బృహస్పతి విష్ణురేవా భువనస్య గోపాః ते मा सर्वे यशसा सगा सृजन्तु श्री सीतारामचन्द्राभ्यां नमः दर्पणं दर्शयामि ॐ गेनं गन्मन् गेरमेपे सोमर्या भेषसे समुषद्धरजा यथा ॐ दूरमस्मच्छत्रभयन्तभेदाः दरेन्द्राग्नेयदान्तर्विशाखे तन्नो देवाः अलवनन्तयज्ञं पश्चात् परस्तारभयन्नोऽस्तु అంతే అక్కడే అంతా అంతే శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః ఛత్రం ధారయామి ఆనోలయద్భుష్యతరే భరద్ధరో రహస్రమే భృపజాః యజ్ఞం యూయంబార స్వస్తభ్యः సదానః చామరాభ్యాం వీడయామి ప్రకృతే సముషద్ధరజా యథా ధ్వజం సమర్పయామి సమస్త రాజోపచారాన్ సమర్పయామి అందరూ లెంపలు వాయించుకొని నమస్కారం చేసుకోండి అపరాధ సహస్రాన్ని క్రయంతే హరణిశం మయా దాసోయమి నమావత్వా క్షమస్వ శ్రీరామచంద్ర ప్రభో అపరాధ నమస్కారాన్ సమర్పయామి అందరూ కూడా చెప్పండి రామాయ రే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే అపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయః భూయః నమామ్యహం. చక్కగా కళ్యాణం చేసుకొని స్వామివారు అమ్మవారితో వేయించేసి చక్కగా ఆనందోత్సాహంతో ఉన్నారు. స్వామి ఇంతటి మహాభాగ్యాన్ని మాకు శ్రీరామనవమి నాడు అందజేసినందుకు మీకు అనేక వేల కృతజ్ఞతలు అని రామచంద్రమూర్తికి తెలియజేసుకొని, అలాగే ఇక మీదట స్వామి నీ నామము తప్ప మాకు ఇంకొక దృష్టి ఉండకుండా నీ నామ జపం చేసుకునేటటువంటి యోగ్యతను మాకు ప్రసాదించమని ఆ స్వామిని వేడుకుంటూ, అలాగే మా అందరికీ కూడా ఇంతలా సహకరించినటువంటి కమిటీ వారిలో ఉంచుకొని రామనామ జపం చేస్తూ ఈ 2 నిమిషాల్లో కార్యక్రమం పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ఆశీర్వచనంలో ఇక్కడ కూర్చున్నటువంటి దంపతులకి మీకు శేషవస్త్రం, మీరు కూర్చోండి అమ్మా, శేషవస్త్రం, అలాగే స్వామివారికి సమర్పించినటువంటి మాల, ఈ ప్రసాదం, తీర్థ ప్రసాద వినియోగం ఇవన్నీ కూడా జరుగుతాయమ్మా. ఇంకొక 10-15 నిమిషాల్లో పూర్తవుతుంది. అందరూ కూడా గమనించండి.